వెరీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్న టీ న్యూస్. నేను కార్తిక్. హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణకు బీఆర్ఎస్ఏ బలం, దళం, గలం. కాంగ్రెస్ బీజేపీలకు ప్రయోజనాలే ముఖ్యమన్న కేటీఆర్. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మత పిచ్చి తప్ప తెలంగాణకు బీజేపీ ఏమిచ్చిందన్న కేటీఆర్. సీఎంఓకు సర్వే సంగీత, ఫైనాన్స్ కమిషన్కు స్మితా సబర్వాల్. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలు. మహాలక్ష్మి పథకానికి వ్యతిరేకంగా ఆటో వాలాల ఆందోళన, భిక్షమెత్తుకుని నిరసన తెలిపిన ఆటో డ్రైవర్. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా నిర్మల్ జిల్లాలో ఆందోళన, ఫ్యాక్టరీ గోడలు, షెడ్డు ధ్వంసం, రైతులపై పోలీసుల లాఠీచార్జ్. 6 వికెట్లతో సత్తా చూపిన హైదరాబాద్ మహమ్మద్ సిరాజ్. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 55 పరుగులకే కొప్పుకున్న సఫారీలు. తెలంగాణ బలం, బలగం బీఆర్ఎస్ మాత్రమేనని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్షని చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తే పార్లమెంట్లో తెలంగాణ గలం వినిపిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్లమెంట్లో బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే స్వల్పమైన మరి తేడా వచ్చింది తప్ప ఏమీ లేదు. కొన్ని చోట్ల ఉదాహరణకు ఆదిలాబాద్ పార్లమెంట్లో ఒక 2-3 బీజేపీ అభ్యర్థులు ఎవరైతే గెలిచినారో వాళ్ళు ఇదివరకు 4 సార్లు ఓడిపోయినారు. వాళ్ళ మీద ఆ సానుభూతి కూడా కొంత పనిచేసినట్టుంది. దాంతోపాటు కొంత అక్కడక్కడ మరి మేము ఊహించని కొన్ని కారణాల వల్ల కూడా అనుకోకుండా కొంత నష్టం జరిగింది. ఆ విషయాన్ని కూడా ఈరోజు మా నాయకులు మా దృష్టికి కూడా తీసుకుని వచ్చినారు. ఆ విషయంలో కూడా తప్పకుండా కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసుకుంటాం. అసలు బీఆర్ఎస్ ఎంపీలను ఎందుకు గెలిపించాలి ప్రజలు? తెలంగాణ బలం, తెలంగాణ గలం, తెలంగాణ దళం పార్లమెంట్లో ఉండాలి అంటే, తెలంగాణ అన్న మాట అక్కడ ధైర్యంగా ఉచ్చరించబడాలి అంటే, తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీ లేకుండా కొట్లాడాలి అంటే, తెలంగాణ ప్రయోజనాల కోసం పేగులు దిగేదాకా అవసరమైతే నిలబడాలి అంటే, కలబడాలి అంటే ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వంతో అది సాధ్యమయ్యేది కేవలం ఒక బీఆర్ఎస్కే తప్ప కాంగ్రెస్ పార్టీకో బీజేపీకో ఎంత మాత్రం కూడా కాదు. తెలంగాణ ప్రయోజనాలకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్, తెలంగాణ ప్రయోజనాలకు ఏకైక ప్రతినిధి బీఆర్ఎస్. ఈ విషయంలో ఎవరికి రెండో అభిప్రాయం కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గత 10 సంవత్సరాల మా కార్యాచరణ చూస్తే పార్లమెంటులో తెలంగాణ అనే మాట ప్రతిధ్వనించింది ప్రతి సందర్భంలో అంటే దానికి కారణం మా ఎంపీలు, మా బీఆర్ఎస్ నాయకులు. ఢిల్లీలో తెలంగాణ వాయిస్ అంటే బీఆర్ఎస్ అనే మాట అందరికీ తెలుసు. ఇవాళ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మరి అన్ని రాష్ట్రాల్లో ఇది ఒక రాష్ట్రంగా చూస్తాయి, కానీ మాకు ఇది ఎపి సెంటర్. మేము కూడా ఇతర రాష్ట్రాలకు విస్తరించాలనే ఆకాంక్ష ఉన్నప్పటికీ మాకు మా న్యూక్లియస్, మా ప్రధాన కేంద్రము అల్టిమేట్గా హైదరాబాద్, అల్టిమేట్గా తెలంగాణ. కాబట్టి మా మెయిన్ ఎజెండానే మాకు తెలంగాణ. కాబట్టి తెలంగాణ కోసం, తెలంగాణ సమస్యలపైన, తెలంగాణ వాటాలపైన, తెలంగాణ హక్కుల కోసం ప్రత్యేకంగా పోరాడగలిగేది, బలంగా కృషి చేయగలిగేది ఒక బీఆర్ఎస్ మాత్రం. అందుకే పార్లమెంటులో తప్పకుండా ప్రశ్నించాలన్నా, ఏ అంశాన్ని లేవనెత్తాలన్నా కేవలం అది చేయగలిగేది, పోరాడగలిగేది ఒక బీఆర్ఎస్ మాత్రమే అనే మాటను కూడా నేను రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలెగ్గొట్టి డ్రామాలు చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. దేశంలో దివాలా తీసిన కాంగ్రెస్ తెలంగాణ దివాలా తీసిందని చెప్పే కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. అబద్ధాల అస్త్రంతో ముందుకెళ్లాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలపై ప్రజాక్షేత్రంలో చర్చ జరుగుతుందన్నారు కేటీఆర్. తెలంగాణలో ఒక విచిత్రమైన పరిస్థితి. గత నెల రోజులుగా కొత్త ప్రభుత్వం ఏదైతే వచ్చిందో మరి అధికారం కోసమేమో అడ్డగోలుగా హామీలు ఇచ్చినారు. నోటికొచ్చిన హామీలు 420 హామీలు, 1-2 కాదు, 420 420 హామీలు, బ్రహ్మాండమైన హామీలు, 1-2 కాదు ఇచ్చి ఆల్రెడీ ఎత్తగొట్టే పని మొదలు పెట్టినారు. మీరు చూస్తూ ఉన్నారు. ఎన్నికల వాగ్దానాలను నీటిలో కలపడానికి శ్వేతపత్రాల పేరిట డైవర్షన్ డ్రామాలు, ల్యాండ్ క్రూజర్లు అని చెప్పి ఒక కథలు పుట్టించి అదేదో కేసీఆర్ గారు సొంతానికి కొనుక్కొని దాచిపెట్టినట్టు ప్రభుత్వానికి, ఇక్కడ ఉండే పనిచేసే మంత్రులకి, ఇక్కడ ఉండే వారి భద్రత కోసం తెచ్చి విజయవాడలో వాటికి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు దొడికిచ్చే దానికి పంపితే అదేదో విజయవాడలో దాచిపెట్టిండు అని మాట సిల్లీగా మాట్లాడడం. ఇంత దిగజారుడు రాజకీయాలు ఏవైతున్నాయో ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవి కేవలం వాళ్ళు ఇచ్చిన 420
420 హామీలను ఎగేసేటందుకే ఈ డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో ఇవాళ అభిప్రాయం కూడా వస్తూ ఉన్నారు. నిజానికి తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలన్నింటినీ వైఫల్యాలుగా చిత్రీకరించి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుని కూడా బదనాం చేసే ఒక చిల్లర ప్రయత్నం రెండు జాతీయ పార్టీలు కూడా చేస్తూ ఉన్నాయి. ఇవాళ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ద్వారా సాగులోకి వచ్చిన ఆయకట్టును కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన వ్యవసాయ ఉత్పత్తులను కానీ, జరిగిన వ్యవసాయ విస్తరణను కానీ ఇవేవి జరగనట్టు, ఇదేదో అభూత కల్పన అన్నట్టు, పోయిన యాసంగిలో 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి అయితే అది కూడా జరగలేదన్నట్టు ఏదైతే చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఇది కేవలం కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ మీద ఉన్న కోపాన్ని తెలంగాణ ఒక విఫల ప్రయోగంగా, విఫల రాష్ట్రంగా చిత్రీకరించే విధంగా మరి వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇది రాష్ట్రానికి మంచిది కాదు. ఇలాంటి దివాలాకోరు రాజకీయం ఎవరికి కూడా మంచిది కాదు. వాస్తవం ఏంటి అంటే, ఇవాళ దేశంలో దివాలా తీసిన కాంగ్రెస్ పార్టీ పొరపాటున ఇక్కడ వాళ్ళు ఇచ్చిన హామీలు నమ్మి ప్రజలు అధికారం ఇస్తే రాష్ట్రం దివాలా తీసిందని మాట్లాడుతుంది. దేశంలో దివాలా తీసిన పార్టీకి ఏదో అనుకోకుండా ఇవాళ అవకాశం వస్తే రాష్ట్రమే దివాలా తీసిందని చెప్పి దివాలాకోరు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మంచిది కాదు. అందుకే తెలంగాణ ప్రజల్ని కోరేది, బీఆర్ఎస్ దళం ఉంటేనే, బీఆర్ఎస్ గలం ఉంటేనే తెలంగాణ ప్రయోజనాలు ఢిల్లీలో పరిరక్షించబడతాయి. కాంగ్రెస్ వాళ్ళకి అప్పచెప్తే అక్కడ ఉండే 50-60 మంది ఎంపీల్లో వీళ్ళు కూడా ఒకరో ఇద్దరు పోయి ఆడ కూర్చుంటారు. రాహుల్ గాంధీ సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, వీళ్ళ వల్ల అయ్యేదేమి కాదు. ఏమీ చేయడం చేతగాక ఎదుటివాడి మీద తప్పుని నెట్టి తప్పించుకుందామనే ఒక చిల్లర ఎత్తుగడ తప్ప ఇంకోటి ఏమీ కాదు ఈ కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు. అబద్ధాలు, అసత్యాలు, అర్ధసత్యాలు అన్నిటినీ పోగేసి అప్పులని, తప్పులని, ఆర్థిక స్థితి బాగలేదని, కరెంటు మీద, కాళేశ్వరం మీద పిచ్చి ప్రేలాపనలు వెళ్తూ ఉన్నారు. ఏవైతే వెళ్తూ ఉన్నారు ఇవన్నీ ప్రజల దృష్టికి కూడా వచ్చినాయి. క్షేత్రంలో చర్చ జరుగుతోంది. 500 బోనస్ ఏమైంది అనే చర్చ ప్రారంభమైంది. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు బ్రహ్మాండంగా పడుతుండే, వారం రోజుల లోపలనే పడుతుండే. ఇవాళ అతి లేదు గతి లేదు, ఇంతవరకు రైతు బంధు ఏమవుతుందో అడ్రస్ లేదు అనే మాట మాట్లాడుతూ ఉన్నారని చెప్పి మా కార్యకర్తలు, మా నాయకులే చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ దుర్మార్గాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత 420 హామీలను ప్రజలకు వివరిస్తామన్నారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై కాంగ్రెస్ దాడులను ఖండించిన కేటీఆర్ తెలంగాణ వ్యాప్తంగా గులాబీ శ్రేణులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మొన్న ఎన్నికల్లో 1-2 కాదు, సరిగ్గా 420 వాగ్దానాలు. సో ఇది కూడా ఒక పుస్తక రూపంలో ఎన్ని హామీలు ఇచ్చారు, వాళ్ళు యూత్ డిక్లరేషన్లో ఏం చెప్పారు, ఎస్సీ డిక్లరేషన్లో ఏం చెప్పినారు, ఎస్టీ డిక్లరేషన్లో ఏం చెప్పారు, మహిళా డిక్లరేషన్లో ఏం చెప్పినారు, అవన్నీ కూడా ఈ హామీలన్నింటినీ కూడా ప్రజల దగ్గరికి తీసుకొని పోతాము. 6 గ్యారంటీలే కాదు, 420 హామీలు ఇచ్చి ఏ రకంగా ప్రజలను మరి ఒక రకమైన వాతావరణ నిర్మాణం చేసి, ఒక రకమైన మరి లేని వాతావరణాన్ని, కృత్రిమమైన ఒక అనుకూలతను, సానుకూలతను సృష్టించుకొని పోయినారో దాన్ని కూడా తప్పకుండా మరి ప్రజల దగ్గరికి తీసుకొని పోవాలి. కాబట్టి ఇదందరికీ కూడా మా కార్యకర్తలకి ఇది ఇంటింటికి చేరే విధంగా ఈ పుస్తకాన్ని కూడా తీసుకొని పోతాం. సంక్రాంతి తర్వాత కూడా ఇంకా ఒక 4-5 రోజులు ఈ మీటింగ్లు కొనసాగుతాయి. తదనంతరం క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల వారీగా కూడా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాలు కూడా, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశాలు కూడా పెట్టుకుంటాం. దాంతోపాటు అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కొత్త ఆగడాలకు పాల్పడుతూ ఉంది. తుంగతుర్తిలో మా నాయకుల మీద ఇప్పటికి 2 సార్లు దాడులు జరిగినాయి. జగదీశ్వర్ రెడ్డి గారు, మాజీ మంత్రి గారు, అదేవిధంగా అక్కడ మాజీ ఎమ్మెల్యే కిషోర్ గారు సూర్యాపేట హాస్పిటల్ కూడా ఇవాళ పోయినారు. అక్కడ మా నాయకుడు మహేష్ మీద జరిగిన దాడిని ఖండించి అక్కడ వారికి ధైర్యం చెప్పి వారికి అండగా నిలబడ్డారు. కానీ రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకున్నాం, తప్పకుండా పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా ఎక్కడ ఇట్లాంటి కార్యక్రమం జరిగినా అందరం కూడా అక్కడికి వెళ్తాం. అందరం కూడా మా కార్యకర్తలకి ధైర్యం చెప్పే విధంగా, అదేవిధంగా అవతల వాళ్ళు చేసే దుర్మార్గాలను ప్రజల్లో ఎండగట్టే విధంగా ప్రజాస్వామికంగానే తప్పకుండా ఎదుర్కొంటామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీకి తెలంగాణపై ప్రేమ ఉండదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. పార్లమెంటు తెలంగాణ గళం వినిపించాలంటే బీఆర్ఎస్ ఎంపీలతోనే సాధ్యమన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో పోరాడడం తప్ప కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు విభజన హామీలపై ఏ ఒక్కరోజు మాట్లాడలేదని ఫైర్ అయ్యారు. సందర్భం వచ్చినప్పుడల్లా, అవసరం వచ్చినప్పుడల్లా పార్లమెంటులో గలం విప్పాలి, తెలంగాణ బలంగా కనబడాలి అంటే తప్పకుండా బీఆర్ఎస్ ఉండి తీరాలి. ఈ విషయాన్ని దయచేసి ప్రజలు గుర్తించాలని నేను కోరుతా ఉన్నా. సందర్భాలు వస్తాయి. గతంలో 7 మండలాలను
ఆనాడు కేంద్ర ప్రభుత్వం మనకు ఇష్టం లేకపోయినా గుంజుకున్నప్పుడు హైకోర్టు విభజన తెలంగాణ కోసం ప్రత్యేకంగా హైకోర్టు ఏర్పాటు చేయాలనేది జాప్యం చేసినప్పుడు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ బయ్యారం ఉక్కు కర్మాగారం కానీ బలి చేసినప్పుడు పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఆనాడు నిలబెట్టుకోనప్పుడు కృష్ణా జలాల్లో వాటాలు తేల్చనప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వకుండా ఎగ్గొట్టినప్పుడు పార్లమెంట్లో నిలబడ్డది కలబడ్డది ఆనాడు గొంతు విప్పి ఆనాడు మొత్తం దేశం మన వైపు తిరిగి చూసే విధంగా చేసింది కేవలం కేసీఆర్ గారి ఎంపీలు మా బీఆర్ఎస్ ఎంపీలు తప్ప ఇంకో పార్టీ కాదు. పార్లమెంటును స్తంభింపజేసింది బీఆర్ఎస్ఏ. ఇట్లా ఎన్నో సమస్యల మీద తెలంగాణకు సంబంధించి పోరాటం చేసింది, నిర్విరామంగా కొట్లాడింది గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ. అందుకే బీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో ఉండాలి, పార్లమెంట్లో ఉండాలి. సింగరేణిని వేలం వేస్తాం, ప్రైవేటు పరం చేస్తాం, సింగరేణిని కుదబెడతాం, అమ్మేస్తాం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెగించినప్పుడు మనకు బొగ్గు బ్లాక్లు ఇవ్వకుండా ఆక్షన్లో పెడితే అడ్డుకున్న ఒకే ఒక్క పార్టీ, గొంతు విప్పిన ఒకే ఒక్క పార్టీ, గర్జించిన ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. గర్జించిన నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వీటన్నింటి విషయంలో మనం బలంగా మాట్లాడాలి, మన గలం విప్పాలి అంటే అది కాంగ్రెస్ బీజేపీల వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళు జాతీయ పార్టీలుగా సహజంగానే వాళ్ళకి ఎట్టుంటుందంటే ప్రత్యేకంగా వాళ్ళకి తెలంగాణ మీద ప్రేమ ఉండదు. పార్లమెంట్లో ప్రత్యేకంగా ఎన్నడన్నా ఒక్కరోజన్నా రాహుల్ గాంధీ లేదా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఒక్క పూటనన్నా తెలంగాణ గురించి మాట్లాడిన పరిస్థితి ఉన్నదా? ఎప్పుడన్నా ఉంటే ఇంకా కేసీఆర్ గారిని బద్నాం చేయాలనే ప్రయత్నం, తెలంగాణను చిన్నగా చేసి చూపెట్టాలనే ప్రయత్నమే చేసిండు తప్ప రద్దు చేసిన ఐటీఐఆర్ గురించి ప్రశ్నించలేదు, తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన హక్కుల గురించి మాట్లాడలేదు, తెలంగాణకు ఇవి కావాలి అవి రావాలి అని ఎన్నడన్నా రాహుల్ గాంధీ కానీ నరేంద్ర మోడీ గారు కానీ మాట్లాడినరా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీల దళం లేకపోతే, తెలంగాణ పార్టీకి బలం లేకపోతే తెలంగాణ పలుకుబడి ఢిల్లీలో పడిపోదా? దయచేసి ఆలోచించండి. బీఆర్ఎస్ ప్రభుత్వంపై దుష్ప్రచారాలు చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ పాలనపై ఎక్కడా ఫిర్యాదు లేదన్న ఆయన 10 ఏళ్లలో తాము చేసిన అభివృద్ధి సంక్షేమ పనుల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో గులాబీ నేతల అభిప్రాయాలను తీసుకున్న కేటీఆర్ చిన్న చిన్న పొరపాట్లను సవరించుకుని ప్రజల్లోకి మరింతగా వెళ్దామన్నారు. పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి ప్రారంభిస్తే వారు మళ్ళీ ఒకసారి తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా కుండబద్దలు కొట్టినట్టుగా నిర్మోహమాటంగా మా అందరి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. అందరన్న మాట ఏమంటే గ్రామాల్లో అనుకుంటా ఉన్నారు బీఆర్ఎస్ ఓడిపోతుంది అనుకోలేదు, కేసీఆర్ గారు సీఎంగా దిగిపోతారనే మాట అసలు అనుకోలేదు, పోతే గీతే మా ఎమ్మెల్యేగిన ఓడిపోతాడేమో కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండరు అని మేము కలలో కూడా అనుకోలేదు అనే మాట. వారు చెప్పిన ప్రతి మాట ప్రజల నుండి వస్తున్న ఒక గొంతుగా, ప్రజల వైపు నుండి వస్తున్న ఒక అభిప్రాయంగానే మేము పరిగణిస్తూ ఉన్నాం. అభివృద్ధి విషయంలో ఎలాంటి కంప్లైంట్ లేదు, కరెంటు విషయంలో కంప్లైంట్ లేదు, నీరు విషయంలో కంప్లైంట్ లేదు, తాగునీరు ఇచ్చిన విషయంలో కంప్లైంట్ లేదు, రోడ్లు వేసిన విషయంలో ఎవరు కూడా ఏలెత్తి చూపలేదు. కానీ కొన్ని విషయాలు, ఎందుకంటే మనం ఓడిపోయింది కూడా కేవలం 1.85% తేడాతోనే ఓడిపోయినాం, ఒక 5 లక్షల ఓట్లతో ఓడిపోయినాం. కొన్ని చిన్న చిన్న లోటుపాట్లు సవరించుకుంటే బాగుండేది అనే మాట చెప్పారు. అందులో ఉదాహరణకి ఎప్పటికప్పుడు మా మీద జరిగిన దుష్ప్రచారాన్ని సరిగా ఖండించలేదు, పార్టీ నిర్మాణం మీద ఇంకా కొద్దిగా దృష్టి పెట్టింటే బాగుండేది, అవతల వాళ్ళు చెప్పిన అబద్ధాలు, ఇంటికో ఉద్యోగం ఇస్తాము అని మేము అనని మాటను అన్నట్టు వారు ఉద్యోగం ఇస్తాము ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు అని చెప్పి వారు చేసిన ప్రచారాన్ని మేము సరైన సమయంలో ఖండించలేదనే మాటను, లేదా భారతదేశంలోనే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేసి కూడా దాన్ని సమర్థవంతంగా చెప్పుకోలేకపోయినాము, సోషల్ మీడియాలో ఇంకా బాగా చెప్పిండాల్సింది అనే మాట కానీ, ఈ ప్రాపగాండా వల్ల కొంత యూత్ ప్రభావితమైంది, దూరమైంది మనకి అనే మాట కానీ, ఆల్రెడీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరు అనే మాట చాలామంది ఇవాళ ఇతర పార్టీలకు ఓటేసిన వాళ్ళని కూడా, కాంగ్రెస్ బీజేపీలకు ఓటేసిన వాళ్ళ ప్రజల్లో కూడా ఒక రకమైన దానివల్ల అయ్యో ఇట్లా జరుగుతుంది అనుకోలేదు మేము, మా దగ్గర ఉండే లోకల్ అభ్యర్థి మీదనో ఇంకోరి మీదనో కొంత వ్యతిరేకతతో ఓటేసినాం కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరు అనే మాటని జీర్ణించుకోలేకపోతున్నారనే మాట కూడా మా నాయకులు కార్యకర్తలు
ఈరోజు అందరూ కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ మహిళలకు ఉచిత బస్సు పథకంపై ఆటో డ్రైవర్లు నిరసనలు కొనసాగుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో ఆటో డ్రైవర్లు భిక్షమెత్తుకుని రాష్ట్ర ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు. కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయాల వల్ల ఆటో కార్మికులు భిక్షమెత్తుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు ఆటో కార్మికుల యూనియన్ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పెట్టి ఆటో కార్మికుల పొట్టకొట్టిందని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆటో కార్మికులకు నెలసరి జీవన భృతి కల్పించాలని డిమాండ్ చేశారు. ఉచిత బస్సు సౌకర్యం వలన ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు కరీంనగర్ పట్టణంలో కరీంనగర్ జిల్లాలో దాదాపు 12,000 మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడి తినడానికి తిండి లేని పరిస్థితులలో ఇవాళ కరీంనగర్లో బస్టాండ్ నుండి గీతాభవన్ చౌరస్తా వరకు భిక్షాటన చేస్తూ ఇందిరాగాంధీ గారికి పూలదండ వేసి వారికి కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాల మీద ఇందిరాగాంధీ గారికి మేము విన్నవించుకోవడం జరుగుతూ ఉంది. ఏంటిదంటే ఇందిరాగాంధీ గారు మీరు గరీబ్కు ఆటో అన్నారు, ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం గరీబులను తయారు చేసి అడకతిన పరిస్థితి తీసుకొస్తూ ఉంది. జర మీరైనా ఇందిరాగాంధీ గారు ఈ రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, కరీంనగర్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కలలు కనిపించైనా మా ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని చెప్పేసి మేము చెప్పేది ఒకటే, అయ్యా రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు మీరు వెంటనే స్పందించి మా ఆటో డ్రైవర్ల కుటుంబాలపైన అధ్యయనం చేసి మా కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ రోజు రోజు మేము కొత్త రూపకంగా కొత్త రకంగా మాకు న్యాయం జరిగే వరకు వివిధ రూపాల్లో మేము ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తలపెట్టిన 6 పథకాలలో భాగంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమాన్ని కొనసాగించవద్దని ఎక్కడ మేము చెప్తలేం సార్. దయచేసి అది కొనసాగించుకుంటూ మా ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డుకెక్కినాయి కనుక మా ఆటో డ్రైవర్లను కాపాడాల్సిన గవర్నమెంటు ఈరోజు మమ్మలను రోడ్డు మీదకి ఎక్కించి మాకు పూటకు లేకుండా చేసే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కనుక దయచేసి ఇట్టి కార్యక్రమంలో భాగంగా మా ఆటో డ్రైవర్లకు నెలకు ఏ పని చెప్పినా చేస్తాం. సర్కారు దవాఖానలో ఉడువన్నా ఉడతాం, గవర్నమెంట్ హాస్పిటళ్ళల్లో ఉడువన్నా ఉడతాం, గవర్నమెంట్ కాలేజీలలో కూడా ఉడువంటే ఉడతాం, మున్సిపాలిటీలో కూడా ఉడువంటే ఉడతాం మా ఆటో డ్రైవర్లు. దయచేసి మా ఆటో డ్రైవర్ మిత్రులకు మీ గవర్నమెంట్ ద్వారా నెలకు కనీసం 20,000 రూపాయలు జీతం ఇచ్చి మా ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని చెప్పి ఇంకా అనేక సంఘటనలు ఉన్నాయి కనుక ఇట్టి కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకొచ్చి పలు విధాలుగా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ముందుకు తీసుకొస్తున్నామని చెప్పి కరీంనగర్ వేదికగా మేము ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై ఆటో డ్రైవర్లు ఆందోళన కొనసాగుతుంది. తాజాగా హనుమకొండలో 1000 స్తంభాల గుడి నుంచి అశోక జంక్షన్ వరకు భిక్షాటన చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ హామీతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, 15,000 రూపాయల జీవన భృతిని అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై వెంటనే స్పందించి తగు కార్యాచరణ ప్రకటించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మహాలక్ష్మి పథకం అద్దె బస్సుల ఓనర్ల పాలిట శాపంగా మారింది. మహాలక్ష్మి పథకం వల్ల బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగి విపరీతమైన భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న KMPL రావడం లేదని అద్దె బస్సుల యజమానులు ఆందోళన చెందుతున్నారు. తమ సమస్యలు తీర్చకపోతే ఈ నెల 5 నుండి బస్సులు నడపబోమని TSRTCకి తేల్చి చెప్పారు. మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం వల్ల తమకు తీవ్ర నష్టం వస్తోందని అద్దె బస్సుల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం వల్ల ప్రతి బస్సులో 100 నుండి 120 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అటు ప్రతి కిలోమీటర్కు బస్సును ఆపాల్సి వస్తోంది. మరోవైపు ఓవర్లోడ్ కారణంగా బస్సుల మెయింటెనెన్స్ ఖర్చు పెరుగుతోంది. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం బస్సుల్లో సీటింగ్ కెపాసిటీ వరకు మాత్రమే ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇప్పుడు రద్దీ దృష్ట్యా ఇన్సూరెన్స్ కంపెనీ వారితో మాట్లాడి బస్సులో ఉన్న ప్రయాణికులందరికీ వర్తించే విధంగా పాలసీని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. మహాలక్ష్మి స్కీమ్ వల్ల పబ్లిక్ బాగా ఆర్టీసీ బస్సుకు కనెక్ట్ అయినరు.
ఆ రోజు 65 ఓవర్ ఉన్న బస్సులకు ఇవాళ 100, 105 ఓవర్ వచ్చింది. దాంట్లో ఆర్టీసీ అధికారులు, ఆర్టీసీ ప్రభుత్వం అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ మహాలక్ష్మి స్కీమ్ వల్ల మేము చాలా నష్టపోవడం జరుగుతుంది. ఓవర్లోడ్ వల్ల మా బస్సులు కేఎంపీఎల్ రావట్లేదు. టైర్లు, మెయింటెనెన్స్, డ్రైవర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ బాగా పెరిగినాయి. కాబట్టి తక్షణమే మా యొక్క సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. మొత్తంగా ఎన్ని ఉంటాయి సార్ అద్దె బస్సుల సమస్య? 2700 బస్సులు ఆర్టీసీలో మేము అద్దెకు నడుపుతున్నాము. అందులో పల్లె వెలుగులు, సిటీ లోకల్లు, ఎక్స్ప్రెస్లు. ప్రస్తుతం ఆర్టీసీ అద్దె బస్సు ఇన్సూరెన్స్ కెపాసిటీ పల్లె వెలుగు 56, ఎక్స్ప్రెస్ 51 సీట్లుగా ఉన్నది. ఉచిత ప్రయాణం వల్ల ప్రస్తుతం 100 నుండి 120 వరకు పెరిగింది. దీంతో ఇన్సూరెన్స్ ఇబ్బందుల్ని ఆర్టీసీ యాజమాన్యమే భరించాలని కోరుతున్నారు. ఇక ఆర్టీసీ యాజమాన్యానికి టైర్లు తక్కువ ధరకు వస్తున్నాయో అదే రేటుకు అద్దె బస్ టైర్లను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా ఈ ఓవర్లోడ్ సమస్య వలన ముఖ్యమైనది ఇన్సూరెన్స్. బస్సుకు ఇన్సూరెన్స్ కడతాం మనం. ఇన్సూరెన్స్ అనేది ఎంబీ యాక్ట్ ప్రకారంగా ఆర్సీలో ఉన్న పర్మిట్ మెంబర్స్కి మాత్రమే, అంటే 55 మందికి మాత్రమే మేము ఇన్సూర్ చేస్తాము. అంటే అంతకన్నా ఒకరిద్దరు ఎక్కువ ఉన్నా సరే ఇన్సూరెన్స్ కవర్ కాదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్, ఎంబీ యాక్ట్, దాన్ని ఎవరు మార్చలేదు. ఇది బస్సులలో 70 మంది, 100 మంది, 120 మంది ట్రావెల్ చేస్తారు. ఇవాళ మీరే మీడియాలో ఎన్నోసార్లు కథనం ఇచ్చారు ఇంతమంది ట్రావెల్ చేస్తున్నారు. దీనివలన అనుకోని సంఘటన ఇలాంటి జరిగితే, కొండగట్లాంటి ప్రమాదం ఏదైనా జరిగితే దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఆర్టీసీ అధికారులు వహిస్తారా, గవర్నమెంట్ వహిస్తుందా, ఓనర్ వహించాలా? ఎందుకంటే ఆర్సీ హోల్డర్ మీదనే పడుతుంది ఆ భారం. ఆర్సీ హోల్డర్ ఎవరంటే అద్దె బస్ యజమాని. అద్దె బస్ యజమాని ఇన్సూరెన్స్ ఎంత ఉందో అంతవరకే కంపెనీ ఇస్తుంది. మిగతా అంత ఓనర్ చెల్లించాలంటే ఆస్తులు అమ్ముకున్నా ఇవాళ కఠిన పరిస్థితి. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించి మహాలక్ష్మి పథకం ప్రారంభం రోజు నుంచి అమలు జరిగే విధంగా ఆర్డర్ ఇవ్వాలని అద్దె బస్సు యజమానులు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్స్ నెరవేర్చకపోతే ఈ నెల 5 నుంచి బస్సులు నడపబోమని సర్కారుకు తేల్చి చెప్పారు. నిర్మల్ జిల్లాలో ఇథనాల్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ ఆందోళనలు ఉధృతమయ్యాయి. పరిశ్రమను అక్కడి నుంచి తరలించాలంటూ 10,000 మందికి పైగా రైతులు చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. ఫ్యాక్టరీ గోడలు, షెడ్లు ధ్వంసం చేయడంతో రంగంలో దిగిన పోలీసులు రైతులపై లాఠీచార్జ్ చేశారు. అయితే ఫ్యాక్టరీని తరలించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు నిర్మల్ జిల్లా రైతులు. రైతులపై లాఠీ దెబ్బ పడింది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్, గుండంపల్లి శివారులో నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. పంట పొలాలను కలుషితం చేసే ఈ పరిశ్రమను తరలించాలంటూ గుండంపల్లి, దిలావర్పూర్, న్యూలోలం, సమందర్పల్లి గ్రామాలకు చెందిన దాదాపు 10,000 మంది రైతులు, ప్రజలు ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేపట్టారు. పరిశ్రమల లోపలికి చొచ్చుకెళ్లి గోడలు, సామాగ్రి, షెడ్లను కూల్చివేశారు. టిప్పర్ల అద్దాలను ధ్వంసం చేశారు. అక్కడున్న స్కార్పియో వాహనాన్ని బోల్తా పడేశారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఫ్యాక్టరీ లోపలికి మహిళలు వస్తుండగా అడ్డుకున్న పోలీసులు వారిపై బాష్పవాయువు ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. అయితే తమ ప్రాణాల కంటే పరిశ్రమ ఏర్పాటుకే సహకరిస్తున్నారని పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో రంగంలోకి దిగిన నిర్మల్ అడిషనల్ ఎస్పీ క్రాంతిపాల్ పాటిల్ రైతులతో మాట్లాడారు. వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినని రైతులు కలెక్టర్ రావాలంటూ పట్టుబట్టారు. నిర్మల్ రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ కూడా వచ్చి రైతులతో మాట్లాడారు. ఈ క్రమంలో పరిశ్రమను నిలిపివేస్తామంటేనే ఆందోళన విరమిస్తామని రైతులు అధికారులకు తేల్చి చెప్పారు. దీనిపై స్పందించిన అధికారులు కొంతమంది రైతులను తహసీల్దార్ కార్యాలయానికి పిలిపించుకొని 20 మందితో కమిటీ వేస్తామని తెలిపారు. కమిటీ వద్దని పరిశ్రమను రద్దు చేస్తామని హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని రైతులు మళ్లీ రోడ్డుపై బైఠాయించారు. ఈ సమయంలో బోల్తా పడిన స్కార్పియో వాహనానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో పోలీసులు రైతులపై లాఠీచార్జి చేసి అక్కడి నుంచి పంపించేశారు. ఇక ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు బంద్కు పిలుపునిచ్చారు. దిలావర్పూర్, గుండంపల్లితో పాటు వివిధ గ్రామాలు బంద్ పాటించాలని నిర్ణయించారు. హైవేపై వంటవార్పు, బైక్ ర్యాలీ నిర్వహిస్తామని కార్యాచరణ ప్రకటించారు. తాము నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు ఫ్యాక్టరీ ఏర్పాటు వల్ల తమ పచ్చని పంట పొలాలు కాలుష్య కోరల్లో చిక్కుకుంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి తమ పొట్టకొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనుల్ని నిలిపివేసి ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు.
భారత్ దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు రసవత్తరంగా సాగుతుంది. ఫేస్ బౌలింగ్కు అనుకూలించిన పిచ్పై రెండు జట్ల బౌలర్లు రెచ్చిపోయారు. దీంతో ఒకే రోజు 23 వికెట్లు నెలకొల్లాయి. తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్లు విఫలమైన 55 పరుగులకే ఆలౌట్ అయిన సఫారీలు బంతితో అదరగొట్టి టీమిండియాను 153 పరుగులకే కట్టడి చేశారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్లో భారత్ 98 పరుగులు ఆధిక్యం సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన దక్షిణాఫ్రికా మొదటి 10 ఓవర్లు నిలకడగానే ఆడి 37 పరుగులు చేసిన ఆ తర్వాత వెంటనే వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్ల దాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. ముఖేష్ కుమార్ 2 వికెట్లు పడగొట్టగా బుమ్రా 1 వికెట్ తీసి సౌత్ ఆఫ్రికాను దెబ్బతీశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ ఆఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్లు కోల్పోయి 62 పరుగులతో నిలిచింది. ఇక బెడింగ్హమ్ 7, మార్క్రమ్ 36 రన్స్తో క్రీజులో ఉన్నారు. భారత ప్రస్తుతం 36 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ బులెటిన్ అప్డేట్స్. నమస్తే.